ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో మనం మీ యొక్క రెజ్యూమ్స్ని ప్రొఫెషనల్ వేలో బిల్డ్ చేసుకోవడం కోసం కొన్ని టెంప్లెట్స్ అయితే నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో ఈ టెంప్లెట్స్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందించబోతున్నాను. వీటితో పాటుగా మనం ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యామంటే ఆ ఇంటర్వ్యూని మనం ఏ విధంగా సక్సెస్ చేసుకున్న జాబ్ మనం పొందాలి అనే కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండబోతుంది. దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకండి. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నారు, సో వెంటనే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా మనీ ఎర్నింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గాయస్. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మనం రెజ్యూమ్ ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి అనేది చూద్దాము. దీనికోసం మీకు డిస్క్రిప్షన్లో నేను మన బ్లాగర్ పేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇది మన బ్లాగర్ పేజ్ యొక్క యూఆర్ఎల్. ఇదైతే మీరు మీ యొక్క సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి అనమాట, మీ బ్రౌజర్లో. సో సెర్చ్ చేయగానే మనకి మన బ్లాగర్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు చూడండి, మీకు ఏవైతే టెంప్లెట్స్ ఇచ్చానో ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో మీ యొక్క నీడ్కి ఏ టెంప్లెట్ మీకు సెట్ అవుతుందో ఆ యొక్క టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాల్సినట్టుగా మీరు మోడిఫికేషన్ అనేటువంటి చేసేసుకోండి కంప్లీట్గా. సో చేసుకున్నాక అది అనేది మీరు డౌన్లోడ్ అనేటువంటి చేసుకోండి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలమ్ ఉంటుంది కదా, సో ఈ కాలమ్ అయితే మీరు డిలీట్ చేసుకోండి. సో ఇబ్బంది ఏమి ఉండదు. సో ఓకే, అంతా కూడా మీకు ఫ్రీగా అయితే ఉంటుంది అన్నమాట, ఏ ఇబ్బంది లేదు. సో ఈ ఫాంట్స్ అన్నీ కూడా మనకి మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఫాంట్స్, ఇవి మీకు కొత్త ఫాంట్స్ ఏమీ కూడా కాదన్నమాట. సో ఓకే, ఈ విధంగా మనం మోడిఫికేషన్ అంతా కూడా చేసేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఇవి కాకుండా ఇంకా మంచి మోడిఫికేషన్స్ ఏమైనా కావాలి, ఇంకా మంచి టెంప్లెట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీకు టిక్కిటెక్ అఫీషియల్, ఇది మన ఇన్స్టా పేజ్ అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ చేశారంటే మా టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే మీకు మోడిఫికేషన్స్ చేసినటువంటి రెజ్యూమ్స్ అని మీకు పంపుతారు. మ్యాక్సిమం అయితే ఎనఫ్ మాట సరిపోతాయి. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సో ఓకేనా గైస్. సో నెక్స్ట్ వచ్చి మనకు ఏదైనా సరే ఒక జాబ్కి మనం అప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా సక్సెస్ అవ్వాలి ఆ ఇంటర్వ్యూస్లో అనేది కూడా నేను మీకు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడం కోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. అందులో మనం ఫస్ట్ టిప్ వచ్చేటప్పటికి మన యొక్క జాబ్ని మనం ఏ ప్లాట్ఫామ్ మీద అప్లై చేస్తున్నాము అన్న దాని మీద మన రెజ్యూమ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ యొక్క జాబ్ ప్లాట్ఫామ్ వచ్చేటప్పుడు ఆన్లైన్ అనుకోండి, మనం ఆన్లైన్కి సంబంధించినటువంటి రెజ్యూమ్ మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకు ఎలాగంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు సో మెనీ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు రెజ్యూమ్స్ అనేవి అప్లై చేస్తారనమాట. అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరి రెజ్యూమ్ కూడా సిస్టంలో చూడాలి అంటే ఇది జరిగే ప్రాసెస్ కాదు. దానికోసం కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని యూజ్ చేసుకుంటున్నారన్నమాట. ఆ టూల్స్ ద్వారా మన వాళ్ళకి ఏదైతే నీడ్స్ కావాలో ఆ నీడ్స్ అనేటువంటి మీ రెజ్యూమ్లో ఉన్నాయో లేవు అనేటువంటి ఆ ఏఐ బాట్ అనేది కంప్లీట్ ఫిల్టర్ చేస్తుందన్నమాట. అక్కడ మీ యొక్క షార్ట్ లిస్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ అక్కడ కనుక మీ దగ్గర స్కిల్స్ ఉన్నా సరే మీ రెజ్యూమ్లో ఆ స్కిల్ అనేటువంటిది లేదా, సో వెంటనే ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ అనేటువంటి రిజెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో అందు గురించి చాలామంది చెప్పేది ఏంటంటే, బ్రో మేము అప్లై చేస్తున్నాము, మా దగ్గర స్కిల్ ఉంది, అయినా సరే మాది రిజెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మేము చెప్పిన వాళ్ళ యొక్క రెజ్యూమ్ అన్నమాట, ఆ రెజ్యూమ్లో ఆ పాయింట్ వచ్చినా సరే ఆ యొక్క స్కిల్ అనేటువంటిది వాళ్ళ రెజ్యూమ్లో లేకపోవడం. సో మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే జాబ్ రోల్ ఉందో ఆ జాబ్ రోల్ మీరు జాగ్రత్తగా చదవండి. చదివాక ఆ రోల్ మీ యొక్క స్కిల్లో మీకు ఉంటే తప్పకుండా మీ యొక్క ఏదైతే స్కిల్స్ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్లో ఆ యొక్క రోల్ అనేటువంటిది మీరైతే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేస్తే ఆ బాట్ అనేది ఓకే అని చెప్పి మీ యొక్క రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. నేను ఇచ్చిన టెంప్లెట్లో కూడా మీకు ఏకి సంబంధించినటువంటి టెంప్లెట్స్ కూడా ఉన్నాయి, మీరైతే డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని కూడా. ఓకే, అదే మీరు ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎంత అవసరం లేదు, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ మీరు పర్సన్ టు పర్సన్ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు, ఇది వచ్చా అని అడుగుతారు. వచ్చు అని చెప్తారు. సో రెజ్యూమ్లో లేదంటే సో వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఓకేనా గైస్. సో మనకి ఆఫ్లైన్లో చేసుకునేటువంటి రెజ్యూమ్స్ అన్నీ కూడా చాలా సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే ఆఫ్లైన్లో చూసేటువంటి ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటర్వ్యూవర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది అట్రాక్షన్గా కనిపించిందంటే మీకు అక్కడ ఒక 20% మార్క్స్ అనేటువంటి పడిపోతాయి అన్నమాట మీకు. సో మీరు రేపు పొద్దున రోజు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ జాబ్ రోల్ మొత్తం చదవండి. వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో ఉండేలాగైతే మీరు ఒకసారి రీమోడిఫికేషన్ అనేటువంటి చేసి అప్పుడు మాత్రమే అప్లై అనేటువంటి చేయండి. సో వెళ్ళడం అయితే జరుగుతుంది గైస్. సో ఇది వచ్చి మన ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేప్పటికి మనకు తగ్గ జాబ్ను మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను. దీనికంటే ముందుగా ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇక్కడ చేసేటువంటి మేజర్ మిస్టేక్ వచ్చినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ కంప్యూటర్స్ చదివారనుకుందాం. అయితే మీకు ఇక్కడ మీరు చదివింది ఏంటి, కంప్లీట్గా కంప్యూటర్స్తో పాటుగా కామర్స్ చదివారు. అంటే మీరు బీకామ్ అనేటప్పటికి ఎక్కువగా మన కామర్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మీద అయితే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చాలామందికి ఏంటంటే కంప్యూటర్స్ మీద అలాగే కోడింగ్ మీద ఇష్టం అనేటువంటిది ఉంటుందన్నమాట. బట్ వాళ్ళ సిచ్యువేషన్స్ బాగోక ఇది చదివారు కాబట్టి వాళ్ళు రేపొద్దున రోజు ఏం చేస్తారంటే వాళ్ళు కోడింగ్ అనేటువంటి నేర్చుకుని ఐటీ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళి అక్కడైతే వర్క్ అనేటువంటి చేస్తారు. సో ఇది బాగానే ఉంటుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ
వీళ్ళు బీకామ్ చదివాము, సో మనకు బీకామ్ అంటే అకౌంటింగ్లో మనకి ఎక్కువ శాలరీస్ అనేటువంటి కంపేర్ టు ఐటీ డిపార్ట్మెంట్. సో ఏం చేయాలి? సో మనకు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కువ జీతాలు వచ్చేస్తాయని చెప్పి మన చుట్టాలు చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళు ఈ ఐటీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారనమాట. సో కోడింగ్ అనేటువంటిది ఏమి సింపుల్ విషయం ఏమీ కాదు. సో ఇది నేర్చేసుకుని కష్టపడిపోయి అక్కడ జాబ్ అనేటువంటిది సంపాదిస్తారు. సంపాదించినా సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీతో వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఐటీ సైడ్ నుండి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ యొక్క వర్క్ మీ యొక్క వర్క్ మ్యాచ్ అనేటువంటిది అవ్వాలి, లేకపోతే కంపెనీ మిమ్మల్ని తీసేస్తుందన్నమాట. దానికోసం మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టేసి ఎక్కువ బడ్డీని పడిపోతా, నానా తిప్పలో పడిపోతా, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా మీరు ఇక్కడ వర్క్ అనేటువంటి చేస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాము, తొక్క తోడుకొని చాలామంది బాధపడిపోతూ ఉంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం చేసేటువంటి రాంగ్ స్టెప్, ఎవరో చెప్పారనో ఎక్కువ శాలరీ వస్తుందని చెప్పి మనం చేసేటువంటి రాంగ్ స్టెప్. సో ఇక్కడ నేను మీ అందరూ చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద మీరు కంప్లీట్గా గ్రిప్ అనేటువంటి తెచ్చుకోండి. ఓకేనా? కంప్లీట్ గ్రిప్ అనేటువంటి తెచ్చుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు చాలా బాగుంది. ఇప్పుడు అకౌంటింగ్ ఉంది, అకౌంటింగ్ ప్రతి చోట కావాలి. సో ఖచ్చితంగా మీరు అకౌంటింగ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నారనుకో, సో హ్యాపీగా మీరు ఈరోజు తక్కువ శాలరీ రావచ్చు, రేపు పొద్దున రోజు మంచి శాలరీ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీ సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ అనేటువంటి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి గైస్. సో ఓకే, మరి జాబ్స్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి అంటే చూడండి, మీరు ఏదైతే చదివారో దానికి సంబంధించినటువంటి జాబ్ను మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతే తప్ప మీకు జాబ్ నోటిఫికేషన్స్ మీరు వీడియోస్ చూశారు కదా, లేదా అక్కడెక్కడ చూసాం కదా అనేసి ప్రతిదానికి కనుక మీరు అప్లై చేసుకుంటూ పోయారనుకో, ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ రిజెక్ట్ చేసేస్తారు అక్కడ. లేకపోతే టెలి ఇంటర్వ్యూ జరుగుద్ది, అక్కడ మిమ్మల్ని సమ్ క్వశ్చన్స్ అడుగుతారు, రిజెక్ట్ చేసేస్తారు. సో ఇలా కాకుండా మీకు ఏదైతే స్కిల్ వచ్చో ఆ స్కిల్ ఉన్నటువంటి జాబ్కి మాత్రమే అప్లై చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిదానికి అప్లై చేస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేసేయడం వల్ల మీరు మెంటల్గా ఒక రకంగా ఫిక్స్ అయిపోతారు అనమాట. సో నేను ఇంట్లో అప్లై చేస్తాను కదా, నాకు ఏ జాబ్ రావట్లేదే అని ఫిక్స్ అయిపోతారు. అంతే తప్ప నాకు రాని స్కిల్ జాబ్కి అప్లై చేశాను కదా అందుకు రాలేదు అని చెప్పి మన బ్రెయిన్ అయితే తీసుకోదన్నమాట. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మెయిన్, మీకు ఏ స్కిల్ అయితే వచ్చిందో ఆ స్కిల్ ఉన్న జాబులు మాత్రం అప్లై చేసుకోండి. ఆ జాబులు మీకు దొరకకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయండి, లేదా ఆ స్కిల్స్ అనేటువంటి నేర్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉండాలి, లేదా మీకున్న స్కిల్ మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అంతే తప్ప మీరు స్కిల్ లేని దానికి మీరు అప్లై చేశారంటే సో ఇబ్బంది పడతారు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు స్కిల్స్ అనేటువంటి బాగా డెవలప్ చేసుకోండి. అలాగే మీకు ఏ స్కిల్ వచ్చో ఆ జాబ్కి మాత్రం మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అనమాట. ఇది ఈ విధంగా మనం జాబ్స్ అనేటువంటి చూస్ చేసుకోవాలి. ఇందులో మనకి జాబ్స్ అనేటువంటి మనం ఎక్కడెక్కడ చూస్ చేసుకుంటామంటే ఇలా మన వీడియోస్లో చూస్ చేసుకుంటామంటే మనకు తెలుస్తాయి. అదేవిధంగా మనం లింక్డ్ఇన్, Naukri.com సో ఇట్లయితే మనం సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బయట మన హైదరాబాద్ సర్కిల్లో, బెంగళూరు సర్కిల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే మన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఇన్స్టిట్యూట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో తెలిసినప్పుడు మీరు కంప్లీట్గా అన్నీ తెలుసుకుని అయితే మీరు ఎంటర్ అయితే అవ్వండి. ఓకేనా గైస్? అంతే తప్ప మీకు తెలియనటువంటి దాంట్లో దిగైతే మీరు ఇబ్బంది అయితే పడదు. నెక్స్ట్ మన ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే గైస్, మనకి చూడండి, ముందు మనం ఏదైతే మన జాబ్ రోల్ ఉందో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది తెలుసుకోవాలన్నమాట. ఆఫ్టర్ ఏం చేయాలంటే మనం ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నామో ఆ కంపెనీ యొక్క హిస్టరీ కంప్లీట్గా మనకైతే తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయినా సరే అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి 100% కూడా మన కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఆఫ్టర్ మీరు ఆ కంపెనీకి వెళ్తున్నప్పుడు మీ అవుట్ఫిట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. జీన్స్ ప్యాంట్లు ఇటువంటి ఏమి వేయకండి, మంచి ఫార్మల్ వేర్ అయితే వేసుకోండి, మంచి షూ ఇలా అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మీరు ఈ టైప్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో వెళ్ళాక మీరు ఇంటర్వ్యూకి లోపలికి అయితే పిలుస్తారు. పిలవగానే మీరు అక్కడ సీట్లో కూర్చుంటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా కూర్చొని ఇక్కడ చూపేసి చూసావా ఈ పోస్టర్లో అయితే మీరు కూర్చున్నాక అక్కడ మిమ్మల్ని యువర్ సెల్ఫ్ అయితే అడగడం జరుగుతుంది. మీ సెల్ఫ్ అనేది మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా తడబాటు లేకుండా పర్ఫెక్ట్గా అయితే మీ యొక్క సెల్ఫ్ అనేటువంటి చెప్పండి. ఆఫ్టర్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు, మీ జాబ్ రోల్కి సంబంధించి అవన్నీ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి. మీకు ఇన్ కేసు వాటి గురించి తెలిస్తే మాత్రం తెలుసు అని చెప్పండి. ఆ పాయింట్ మీకు తెలియలేదా వెంటనే చెప్పండి, సారీ సార్ నాకు ఆ పాయింట్ తెలియదు, ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పండి. సో ఇలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం వల్ల మీ మీద ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి పడి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మ్యాక్సిమం అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ తెలుసుకుంటాను అని చెప్తున్నాడు, సో తెలియదని తప్పునైతే ఒప్పుకుంటున్నాడు, సో అని చెప్పి మీ మీద మంచి ఇంప్రెషన్ అనేటువంటిది కలుగుతుంది అనమాట. సో ఈ విధంగా మన ఇంటర్వ్యూకి అనేటువంటిది వెళ్ళాలన్నమాట. సో ఓకేనా గైస్, ఇప్పుడు అర్థమైంది కదా ఏ విధంగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలనేటువంటిది. సో నెక్స్ట్ మనకి మీ యొక్క శాలరీ అనేటువంటిది అడుగుతారు. సో మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీ శాలరీ అనేది డిమాండ్ చేసుకుంటారు. అదే ఫ్రెషర్స్ అయితే మాత్రం మీకు తెలిస్తే శాలరీ గురించి మాట్లాడుకోండి, లేకపోతే యాజ్ పర్ కంపెనీ నామ్స్ అయితే మీరు సేఫ్ సైడ్ లాగా అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని మీకు తక్కువ శాలరీస్ ఇవ్వచ్చు కాబట్టి కొంచెం మీకు మ్యాక్సిమం ఓకే చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీరు ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ అనేటువంటిది మాత్రం మిస్ కాకండి. మీరు హైలీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని జాబ్లో అయితే ఓకే చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనికోసం మీరు
మీ అద్దం దగ్గర అయితే మీరు ఎక్కువ మీరు మోక్ ఇంటర్వ్యూ టైప్లో అంటే మీరు ప్రిపేర్ చేసుకుంటా ఉండండి. సో ఖచ్చితంగా మీరు జాబ్ అనేటువంటిది కొడతారన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుండి మీడియం లెవెల్లోకి అయితే చెప్పడం జరిగింది. మాకు ఎలా కాదు, మాకు హైలీ ప్రొఫెషనల్గా కావాలి అని మీరు కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే నేను మీకు డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తానమాట. అది కూడా మాక్ ఇంటర్వ్యూలో కండక్ట్ చేసి నేను ఒక వీడియో అనేటువంటి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇది మాట ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సైడ్ సైనింగ్ ఆఫ్.